Sir, 1 second, sir. Sir, 1 second, sir. Sir, 1 second, sir. Okay, kasih apa? Kasih. Nice. నమస్తే సార్, మాది గుత్తి సారు, నేందాబాదు. నా పేరు బాసిరెడ్డి నాగమణి సార్. నేను సార్కి ధన్యవాదాలు. మాకు ఇండ్లు కట్టించిన దానికి చాలా సంతోషము. అందరికీ నమస్కారం. నా పేరు నస్రీన్, మాది గుత్తి. మేము ఇక్కడ ప్రభుత్వం ద్వారా మాకు ఇల్లు వచ్చింది, కట్టుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు మేము బాడిగా ఇంట్లోనే ఉంటున్నాము. ఆ బాధ తప్పింది. అందుకే ఈరోజు మా సొంత ఇంటి కళ నెరవేరింది. సీఎం గారికి కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. ఈరోజు అంటే నేను జాయిన్ అయిన తర్వాత 2 నెలల తర్వాత మొట్టమొదటిసారి ప్రాంతంలో రావడం జరిగింది. చాలా సంతోషం. హౌసింగ్ సంబంధించి మనకు జిల్లాలో హౌసింగ్ సంబంధించి లాస్ట్ 1.5 సంవత్సరంలో జిల్లాలో సుమారుగా 10,000 ఇల్లులు అంటే లెక్క చూసుకుంటే 9,954 ఇల్లులు లాస్ట్ 1.5 సంవత్సరంలో మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో దీంతో భాగంగా రాష్ట్ర స్థాయిలో సుమారుగా 3 లక్షల ఇల్లులు లాస్ట్ 1.5 సంవత్సరంలో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దానన్నిటికీ కూడా ఈరోజు ఇనాగ్రేషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదే కాకుండా చాలా ఇల్లులు మనకు రకరకాల స్టేజ్లో ఉన్నాయి. దీనిలో కొంతమంది మీరు కూడా మీ గృహప్రవేశాలకు ముఖ్య అతిథి అయినటువంటి మన ఎంపీ అంబికా లక్ష్మణ గారు, అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం గారి ఆధ్వర్యంలో మన కలెక్టర్ గారు ఓ ఆనంద్ గారు, అదేవిధంగా ఆర్డీఓ గారు, పీడీ గారు, అధికారులందరికీ, అదే మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రతాప్ గారికి, ఇక్కడ ఉన్న నాయకులకు, మహిళా సోదరులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పేదలకు ఒక పండుగ వాతావరణమైన రోజు. ఈరోజు ఈ రాష్ట్రము ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా కూడా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు పేదల కోసం ఇండ్లు కట్టించి పూర్తి చేసి ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు 3 లక్షల పైచిలుకు ఇండ్లు ఈ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగిందంటే ఒక్కసారిగా పేదల పక్షాన మన కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఎంత చిత్తశుద్ధితో ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. ఆర్డీఓ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గుంతకల్ శాసనసభ్యులు సోదరులు గుమ్మనూరు జయరాం గారికి, జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ గారికి, లేబర్ వెల్ఫేర్ చైర్మన్ అయినటువంటి వెంకటేశ్వర యాదవ్ గారికి, అదేవిధంగా పీడీ గారు ఓపెన్ చేసేటప్పుడు అమ్మ మీరు ఈ ఇల్లు మీకు సంతోషం అంటే అన్న మాకు చాలా సంతోషమే. మేము బాడిగిళ్ళలో ఉండి నివాసం గడుపుకునే వాళ్ళం. మేము బాడిగిళ్ళు ఉన్నా కూడా 2,700 రూపాయలు కట్టి జీవనం గడుపుకునే వాళ్ళం. ఈరోజు సొంత ఇంటి కళ వచ్చింది, మాకు చాలా సంతోషంగా ఉంది. ఒక చల్లం అనడం,
అదేవిధంగా ఇంకో చెల్లం అంటుంది నాకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. నేను అన్ని విధాలుగా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను బాగా కుటుంబాన్ని పోయించుకుంటామని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అన్ని విధాలుగా అక్క చెల్లమ్మలకైతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దపీట కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా బడుగు బలిగిన వర్గాల వాళ్ళకి ముందుకు తీసుకుని అన్ని కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా ఇప్పుడే ఈ కాలనీ వాసులు అందరూ కూడా అన్న మాకు తాగునీటి సమస్య కొంతవరకు తగ్గింది, అయినా కొన్ని వార్డులకి నీళ్లు లేవు అని అడగడం జరిగింది. ఖచ్చితంగా ఆ 3 కాలనీలో ఆ 3 వార్డులకి పైప్ లైన్ వేసి నీరు అందించే కార్యక్రమం మేము మొదలు పెడతామని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడే కలెక్టర్ గారికి అడగడం జరిగింది. కొంతమంది అక్క చెల్లెమ్మలు అడిగారు, అన్న మేము వర్షం వస్తే మా బుధన ఖర్చుకొని చాలా ఇబ్బందిగా ఉంది, కింద పడే పరిస్థితి ఉందని